సీఎం జగన్పై జరిగిన రాయి దాడి డ్రామాకు తాడేపల్లి ప్యాలెస్లో ముందుగానే స్క్రిప్ట్ రాశారని తెలుగుదేశం నేత పట్టాభిరామ్ ఆరోపించారు. డ్రామాలో హీరో జగన్, సైడ్ హీరో వెల్లంపల్లి అని ఎవరి పాత్రలు వారు అద్భుతంగా పోషించారని ఎద్దేవా చేశారు. సానుభూతి కోసం దాడి చేయించుకుని తెలుగుదేశంపై బురద జల్లుతున్నారని మండిపడ్డారు. ఇవాళ ప్రజల చీత్కారాలు ఎదుర్కొంటున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేపు ఎన్నికలలో ఓటమి తప్పదని గ్రహించినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రజల సానుభూతి పొందడం కోసం మళ్ళీ ఒక డ్రామాకి ఆ రోజున విశాఖపట్నం ఎయిర్పోర్ట్లో కోడికత్తి డ్రామాకి ఎలా అయితే తెరలేపారో విజయవాడలో నేను ఇంకొక రాయితో డ్రామా. ముఖ్యమంత్రి గారు గాయమైతే ఆయనంతటికి ఆయన టవల్తో కర్చీఫ్తో తుడుచుకోవటం ఏంటండి? ముఖ్యమంత్రి గారు కర్చీఫ్తో తుడుచుకోవాలి, ఆయనకు ఉన్నటువంటి ఆ రక్తపు మరకలను అట్లా ఆ కెమెరా కనపడేటట్టు చూపించాలి. అది ప్రపంచం మొత్తం చూసి అయ్యో రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఇట్లా జరిగిందా అని చెప్పి సానుభూతి కొట్టేయాలి. ముఖ్యమంత్రి గారు కాన్వాయ్లో అంబులెన్స్ ఉన్నప్పుడు ఇమ్మీడియట్గా ఆయన బస్సు దింపి అంబులెన్స్లో కూర్చోబెట్టి ఆయన హాస్పిటల్కి తీసుకువెళ్లకుండా ఆ రకంగా మళ్ళీ బస్సులోనే ఫ్రంట్ సీట్లో కూర్చోబెట్టి ఆయనకేదో ఒక ప్లాస్టర్ వేయటం, మళ్ళీ దాన్ని లైవ్ విజువల్స్ పెట్టడం, ఆ రకంగా ఎందుకు చేయవలసి వచ్చింది? అంబులెన్స్ని ఎందుకు మీరు ఉపయోగించుకోలేకపోయారో దీనికి జవాబు చెప్పండి. అసలు ముఖ్యమంత్రి గారి పర్యటనల్లో మీరు మీడియాని ఎందుకు అలౌ చేయట్లేదండి? ఎందుకు ఇతర మీడియాని అలౌ చేయట్లేదు మీరు? అంటే ఇటువంటి డ్రామాలన్నీ బయటపడతాయనా? ఎంతైనా మీరు మా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కాబట్టి మేమందరం కూడా మీరు సేఫ్గా ఆరోగ్యంగా ఉండాలనే మేము కోరుకుంటాం. కాబట్టి ఈ విధంగా ఇటువంటి డ్రామాలు ఆడి దయచేసి రిస్కులు తీసుకోబాకండి సార్.